జర్నలిస్టుల ఐక్యత 252 జీవో వెంటనే 252 జీవో వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టులను విభజించి పాలిస్తారా జర్నలిస్టులను విభజించి పాలిస్తారా జర్నలిస్టులను విభజించి పాలిస్తారా జర్నలిస్టులను విభజించి పాలిస్తారా We want justice. We want justice. We want justice. 252 జీవోను 252 జీవోను We want justice. We want justice. జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే జర్నలిస్టుల ఐక్యత. అన్న కొంచెం బ్యాక్ రారు అన్న అన్న మీడియా అకాడమీ పక్షపాత ధోరణి మీడియా అకాడమీ పక్షపాత ధోరణి మీడియా అకాడమీ పక్షపాత ధోరణి మీడియా అకాడమీ పక్షపాత ధోరణి We want justice. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత రెండు కార్డుల విధానం నశించాలి రెండు కార్డుల విధానం నశించాలి. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జీవో 252 వెంటనే జీవో 252 వెంటనే. ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా మాకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అనేవి మంజూరు కాలేవు. ఇప్పుడు కొత్తగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు 252 జీవో ప్రకారము అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఒకటి జీవో పాస్ చేశారు. ఆ జీవో వల్ల జర్నలిస్టులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ సార్ గారు ఉన్నప్పుడు 23,000 పైగా అక్రిడిటేషన్ కార్డులు వచ్చినాయి. దీంతోపాటు ఎంతోమంది అర్హులైన జర్నలిస్టులు కార్డు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 10,000 కార్డులు మాత్రం తగ్గే అవకాశం ఉంది. దీనికి నిరసనగా ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి వచ్చినాము. గతంలో హెల్త్ కార్డులు కూడా పనిచేసేవి, ఇప్పుడు హెల్త్ కార్డులు కూడా పనిచేస్తలేవు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్టెండ్ అనుకుంటూ మా బస్ పాస్ను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అక్రిడిటేషన్ కార్డు 2 సంవత్సరాలకు అంటే 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ 2 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు లేకపోవడం వల్ల జర్నలిస్టులకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఈ విషయాల్లోపటి ఈరోజు టీజేఎఫ్ TUWJ H143 టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కల కూడా నెరవేర్చుకునేందుకోసం పత్రికలను అడ్డంగా పెట్టుకొని నేడు తొక్కేయాలనే ఆలోచనతోని జర్నలిస్టుల ఎవరి అయితే ఉద్యమాలకు ఊతమిచ్చి నిలబడి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కానీ పాలకులు రావడం కోసం కానీ పనిచేసిన వాళ్ళ ఆలోచన విధానానికి విరుద్ధంగా రెండు కార్డుల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండ్రు. అలాగే మనం ప్రతి 3 నెలలకోసారి ఎక్స్టెండ్ల మీద ఈ ప్రభుత్వం జీవోత్సవంలా కొనసాగుతుంది. ప్రెస్ అకాడమీ చైర్మన్ అసలు ఉన్నాడో ఇక్కడ వన్నడో తెలియదు. అంతకుముందున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ గారు
23,000 కార్డులు ఇప్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడు వాటిని 12-13,000 వరకు తీసివేసి 10,000 వరకే పెట్టాలనే సమాలోచన మంచిది కాదు. పత్రికా విలేకరులకు ఒకటి ఉపయోగపడేది ఒక హెల్త్ కార్డు మాత్రమే అండ్ జర్నలిస్టుల కార్డు మాత్రమే. ఆ హెల్త్ కార్డు కూడా ఈ పాలనలో 2 ఏళ్ల పాలనలో పనిచేయలేదు. 2 ఏళ్ల పాలనలో ఇప్పటికే అక్రిడేషన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మొద్దు నిద్ర వదిలి ఇప్పటికైనా ప్రెస్ అకాడమీ చైర్మన్ మేల్కొని జర్నలిస్టుల హక్కుల కోసం వాళ్ళ 252 జీవోను రద్దు చేస్తూ కొత్త జీవోను అమలుపరుస్తూ పాత విధానాన్ని అమలుపరచాలనే సమాలోచనతో ఉద్యమాన్ని కొనసాగిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండవసారి అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో జర్నలిస్టులకు ఈసారి న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో జర్నలిస్టు సహోదరులందరూ ఉద్యమిస్తే వారికి అంటే ఈ ఉద్యమానికి ఊతమైనటువంటి జర్నలిస్టులను కూడా విస్మరించే పరిస్థితి ఈ పాలకుల్లో నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు గౌరవం లేకున్నప్పటికీ కనీసం ఒక ప్రభుత్వపరమైన అక్రిడేషన్ కార్డు అన్నది ఇవ్వడం జరిగింది. దాదాపు అంటే అప్పటి అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి హయాంలో 23,000 కార్డులను మంజూరు చేస్తే అంటే తను చేసిన కృషి ఫలితంగా 23,000 కార్డులు వస్తాయి. ఈసారి 2 సంవత్సరాలకు చర్చల మీద చర్చలు జరుపుతూ వారికి ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు వారి మీడియా బృందం కేవలం ఈ 252 జీవోతో అంటే చిన్న పత్రికలను కానీ ఇతర శాటిలైట్ ఛానల్స్ని కానీ ఇతర చిన్న వాళ్ళ మీడియాను కూడా అణిచివేసే పరిస్థితి ఏర్పడుతూ 23,000 నుంచి సుమారు 12-13,000 కార్డులకు కుదించే పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలో ఒకటి డిమాండ్ 252 జీవోను సవరించి వర్కింగ్ జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులకు ఒకే విధమైన కార్డు అందించాలి. అంటే మీడియా కార్డు అని కాకుండా అక్రిడేషన్ కార్డు కేవలం ఒకటే అక్రిడేషన్ కార్డును అందించాలి. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ను సక్రమంగా అమలయ్యే విధంగా రూపొందించాలి. 3వ డిమాండ్ మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు వైట్ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. వైట్ రేషన్ కార్డు మనకు కావాలనో పేదలమో అని కాదు. ఆ వైట్ రేషన్ కార్డుతో కొంత ఆరోగ్య బీమా ఉంటుందన్న ఒక నమ్మకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వైట్ రేషన్ కార్డు యూనియన్లకు అతీతంగా వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగించాలి. 252 జీవోను సవరించి జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలి. 2 కార్డుల విధానం ఎత్తివేయాలని కోరుతూ జర్నలిస్టుల ఐక్యత.